హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ రాకేష్ రెడ్డి. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి డే 6 అండ్ 7 ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్. సో డే 1 to 5 వీడియోస్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, వెళ్ళి చూసేయండి. సో ఈరోజు వచ్చేసి మన డే 6, డే 5 కంప్లీట్గా నీల్ ఐలాండ్లోనే స్పెండ్ చేసాము. దానికి 1 డే చాలా ఇనఫ్ అండి. సో డే 6 ఎర్లీ మార్నింగ్ అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది. మేము పోర్ట్ బ్లేర్కి వెళ్తున్నాము. సో మీరు ఆల్రెడీ నీల్ ఐలాండ్ కనుక చూసుంటే సెకండ్ టైం అనేది స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడు జెట్టీకి వెళ్తున్నాము ఆన్ ది వే. సో ఈరోజు సన్ రైజ్ చూద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు డ్యూ టు ద రీజన్ ఆఫ్ హెవీ రైన్. చాలా హెవీ రైన్ వల్ల సన్ రైజ్ చూడలేకపోయాం. సో నీల్ ఐలాండ్లో భరత్పూర్ బీచ్ అండ్ లక్ష్మణ్పూర్ బీచ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. టోటల్ ఈ 2 బీచెస్ చాలా హైలైట్ ఆఫ్ నీల్ ఐలాండ్. సో ఈ వాటర్ చూసారా ఎంత బ్లూ కలర్ ఉన్నాయో. ఇప్పుడు మనం జెట్టీకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం పోర్ట్ బ్లేర్కి వెళ్ళబోతున్నాం. సో పోర్ట్ బ్లేర్కి వచ్చేసాము. పోర్ట్ బ్లేర్లో మేము తీసుకున్న రూమ్ వచ్చేసి హోటల్ బ్లూ మెర్లిన్. నేను చాలా సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే చాలా బాగుంది ఇక్కడ. సో ఈ హోటల్ వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది, మన పోర్ట్ బ్లేర్లో. సో చాలా టైర్డ్ అయితే అయిపోయాము. ఆల్మోస్ట్ 5 days అయిపోయింది కదా ట్రిప్. పిల్లలు అయితే చాలా టైర్డ్ అయ్యారు. సో ఒక్కసారి మా రూమ్ టూర్ అయితే చూపిస్తాను ఇక్కడ పోర్ట్ బ్లేర్లో, ఒకసారి చూసేయండి. సో నీల్ ఐలాండ్ నుంచి మాకు పోర్ట్ బ్లేర్కి ఆల్మోస్ట్ 30 to 40 minutes అయితే పట్టింది. మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది. సో ఈరోజు వెదర్ కూడా అంత బాగాలేదనమాట. కొంచెం రెయిన్ అయితే పడింది. అండ్ 6 days అయింది. పిల్లలు కూడా చాలా తిరిగారు కదా, చాలా సిక్ అయ్యారు. సో ఎక్కడికి వెళ్లకుండా రూమ్లో రెస్ట్ అయితే తీసుకున్నాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నీల్ ఐలాండ్ నుంచి పోర్ట్ బ్లేర్కి మళ్ళీ రిటర్న్ వచ్చాము. సో యాక్చువల్లీ ఈరోజు చిడియాటాపు ప్లాన్ ఉంది, బట్ వెదర్ చూసారా చాలా డల్గా ఉంది. సో ఇక్కడ సన్సెట్ వ్యూ ఉంది అండ్ క్రొకడైల్ ఒకటి ఉంటుంది, క్రొకడైల్ పార్క్ మ్యూజిక్ టైప్. సో ఈ టైంలో అది కష్టం, సన్సెట్ రాదు. అది 4 o'clockకి క్రొకడైల్ బీచ్ క్లోజ్ అంట. సో అందుకని ఈ ప్లాన్ని మేము వెళ్ళే రోజు మార్నింగ్ అంతా మాకు ఫ్రీ ఉంటుంది. సో ఆ రోజు ఫిక్స్ చేసాము. అంటే ఈ ప్లాన్ ఆ రోజు పోస్ట్పోన్ చేసాము. ఆ రోజు ఎలా ఖాళీగానే ఉంటామని. ఈరోజు ఏం లేదు, లైక్ జస్ట్ ఆ ఐలాండ్ నుంచి ఇక్కడికి వచ్చాము. జస్ట్ సరౌండింగ్స్ చెక్ చేస్తాము, మా హోటల్ దగ్గర సరౌండింగ్స్. సో డే 6 అయితే అలా కంప్లీట్ చేసేసాము. మెల్లిగా అక్కడ మా దగ్గరలో ఉన్న సరౌండింగ్స్ అన్నీ తిరిగి కొంచెం ఎక్స్ప్లోర్ అయితే చేసాము. నేను మా బ్రదర్, పిల్లలైతే రూమ్లో రెస్ట్ తీసుకున్నారు. నైట్ అయ్యేసరికి కింద ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. మేమైతే ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్తో పాటు డిన్నర్ కూడా తీసుకున్నాం అనమాట. సో డిన్నర్ అయితే బఫెట్ పెట్టారు, చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా బాగుంది ఫుడ్ కూడా. ఈరోజు డే 7, ఎర్లీ మార్నింగ్ 3:30 అయ్యింది. వి జస్ట్ స్టార్టెడ్ టువర్డ్స్ భారతంగ్. మా క్యాబ్ ఇప్పుడే వచ్చింది. సో మ్యాన్ గోయింగ్ టు పికప్. We are heading towards భారతంగ్. లెట్స్ గో. సో మీరు గనక అండమాన్ వస్తే ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇది మస్ట్ విజిట్ ప్లేస్. దీని పేరు వచ్చేసి భారతంగ్ ఐలాండ్. సో ఇక్కడికి వెళ్ళాలంటే మీరైతే ఎర్లీ మార్నింగ్ 3 కల్లా స్టార్ట్ అయిపోండి. ఇక్కడ నుంచి మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి. అక్కడి నుంచి ఒక ఘాట్ సెక్షన్ ఉంటుంది. అక్కడి నుంచి మనము భారతంగ్ ఐలాండ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు అంటున్నానా, ఇది టైం స్లాట్స్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 6, 9, 12 అలా 3 స్లాట్స్ ఉంటాయి. కేవలం ఈ స్లాట్స్లో మాత్రమే మనం వెళ్ళగలం. సో టైం అయితే 4:30 అయిపోయింది. మేమైతే ఆ లొకేషన్కి రీచ్ అయ్యాము. భారతంగ్ ఐలాండ్ ఇది కాదండి, ఇక్కడి నుంచి మనం ఐలాండ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మధ్యలో ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఈ మధ్యలో ట్రైబల్స్ ఉంటారు. నాకు తెలిసి లైఫ్లో మనమైతే ట్రైబల్స్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉండము. ఈ ఘాట్ సెక్షన్లో ట్రైబల్స్ ఉంటారు కాబట్టి ఒక స్లాట్ అనేది పెట్టి ఆ టైంలో ఒక ఎస్కాట్ని పెట్టి పంపిస్తారు. మన వెహికల్స్ ముందు ఒక పోలీస్ వ్యాన్, మన వెహికల్స్ వెనకాల ఒక పోలీస్ వ్యాన్ అయితే ఉంటుంది. సో ఇలా ఎందుకు చేస్తారంటే మన వల్ల వాళ్ళకి, వాళ్ళ వల్ల మనకి ఎలాంటి ప్రమాదం జరగద్దని ఇలా కేర్ తీసుకుంటారు.
సో వెహికల్స్ అయితే అన్ని రెడీగా ఉన్నాయి. ఈలోపు మీ పక్కనే ఉన్న ఒక గుడి అయితే కనిపించింది మాకు, అమ్మవారి గుడి. అక్కడ ఏదో జాతర కూడా అవుతున్నట్టుంది. ఈలోపు ఆ గుడికి అయితే వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. సో మెల్లిగా వెలుతురు అయితే వచ్చేసింది. సో టైం అయితే 5 అయిపోయింది. చూసారా ఎంత ఎర్లీగా వెలుతురు వచ్చేసిందో. ఇక్కడ అండమాన్లో చాలా త్వరగా వెలుతురు అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ ఒక చెట్టు అయితే కనిపించింది. మా అన్ననైతే అడిగేశాను ఏంటి ఈ చెట్టు అని. తనకి దీని మీద కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది. ఇది వచ్చేసి వాటర్ యాపిల్ అంట. తినడానికి చాలా బాగున్నాయి, చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లెమన్ క్యారీ చేయండి, మీకు ఘాట్ సిక్నెస్ ఉంటాయి. చాలా ఘాట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈచ్ లెమన్ వచ్చేసి 10 రూపీస్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పోర్టెడ్ హియర్. చెన్నై నుంచి వచ్చినాయి అంట, అందుకని ఒక నిమ్మకాయ 10 రూపాయలకి అమ్ముతున్నారు. సో టైం అయితే ఎర్లీ మార్నింగ్ 6 అయిపోయింది. ఈ ఘాట్లో వెళ్ళాలంటే మనకి పర్మిషన్ ఉండాలి. సో మా ట్రావెల్స్ వాళ్ళే మొత్తం పర్మిషన్స్ అన్నీ చూసుకున్నారు. ఇలా ఒక ర్యాలీ లాగా, ఎస్కాట్ లాగా మన ముందు అండ్ వెనకాల పోలీస్ వెహికల్స్తో స్టార్ట్ అయితే అయిపోయాం. సో ఈ ఘాట్ అంతా ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ అన్నమాట, అందుకే ఏం షూట్ చేయలేకపోయాను. ఆ ట్రైబ్స్ వచ్చేసి ఇలా ఉంటారు. నాకైతే చాలా మంది కనిపించారు. సో వాళ్ళని బయట ప్రపంచానికి చూపించద్దని ఇలా ఫోటోగ్రఫీ అయితే ప్రొహిబిటెడ్ ఉంటుంది. మనం అక్కడ వెహికల్స్ కూడా ఆపకూడదు, ఎందుకంటే ఎక్కడ వెహికల్ ఆగినా ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళు అనేది వచ్చేస్తారు. సో వాళ్ళకి ఫుడ్ కూడా ఏమి ఫీడ్ చేయొద్దు అండ్ విండోస్ దించి వాళ్ళతో కన్వర్జేషన్ కూడా పెట్టుకోకూడదు. సో భారతంగ్ ఐలాండ్ కిందికి వచ్చేసిన వెంటనే ఆ ఘాట్ రోడ్ తర్వాత ఇలా లోకల్ షిప్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఆ వాటర్ దాటాలంటే కంపల్సరీ ఈ షిప్లోనే వెళ్ళాలి. సో ఈ షిప్లో మీకు పర్ పర్సన్ 30 to 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఆ ఒడ్డును దాటడానికి. సో నా సజెషన్ మీరు పర్సనల్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక్కడ చాలామంది ట్రైబ్స్ కూడా కనిపిస్తారు మీకు, ఆ చెట్లలో ఉంటారు. వాళ్ళతో అయితే కన్వర్జేషన్ పెట్టుకోకండి, చాలా డేంజరస్. అండ్ ఇక్కడ మేము పోర్ట్కి అయితే వచ్చేసాం. ఈ పోర్ట్ నుంచి మనం ఇప్పుడైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్ళబోతున్నాం. సో ఒక 10 మెంబర్స్ అయితే గ్రూప్ చేసి ఇలా వాళ్ళకి సపరేట్ బోట్ అయితే అలౌట్ చేస్తారు. మన బోట్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే తిరిగి రావాల్సింది అదే బోట్లో. సో ఇక్కడ మీకు కనిపించేదంతా ఫారెస్ట్ ఏరియా అనమాట. నీళ్ళ మధ్యలో ఫారెస్ట్ ఉంటుంది. ఇక్కడ ట్రైబ్స్ కూడా ఉంటారు. సో అక్కడికి అయితే మనం వెళ్ళలేం. ఇది మీకు విశాల్ గారి మూవీలో డిటెక్టివ్ అనే మూవీలో క్లియర్గా ఉంటుంది. సో ఆ ఫారెస్ట్ దాటాక మనల్ని ఇలాంటి లొకేషన్కి అయితే తీసుకొస్తారు. ఈ చెట్ల మధ్యలో నుంచి ఆ చిన్న బోట్లో వెళ్తుంటే చాలా అడ్వెంచర్గా, చాలా హ్యాపీగా అయితే ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది అక్కడ. అండ్ ఇలాంటిది నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. మీరు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కింద కమెంట్లో చెప్పండి. అండ్ నాకు తెలిసి మన ఇండియాలో ఇది అండమాన్లో మాత్రమే దొరుకుతుంది. సో ఇలా ఉండేదాన్నే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని అంటారనమాట. ఈ ప్లేస్ చూసారా ఎంత అడ్వెంచర్గా ఉందో, అండ్ లొకేషన్ చూడండి ఎంత వావ్ అనేలాగా ఉంది. అండ్ ఇక్కడికి మీరు లైమ్ స్టోన్ కేవ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ అయితే మీరు ట్రెక్ చేయాల్సి ఉంటుంది. ట్రెక్ అంటే కొండలు ఏమి ఉండవండి, జస్ట్ వాక్ చేస్తూ వెళ్ళాలి. అండ్ ఆ డిస్టెన్స్ తర్వాత మీకు లైమ్ స్టోన్ కేవ్స్ అనేది కనిపిస్తాయి. సో ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళే రూట్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను. ఒక్కసారి మంచి మ్యూజిక్ పెడతాను, చూసేయండి. మీరు ఒకటి సరిగ్గా గమనించారో లేదో, ఈ దారెమ్మిడ ఇక్కడ ఒక స్టెప్స్ లాగా ఉన్నాయి చూసారా, అవి స్టెప్స్ కాదండి, వేర్లు, చెట్టు యొక్క వేర్లు అన్నమాట. ఆ చెట్టు ఒక వేర్లే అట్లా భూమిలో నుంచి పైకి వచ్చి పక్కక ఇంకో చెట్టు పెరుగుతుంది. వి ఆర్ ఇన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రైట్ నౌ. సో అసలు దీని గురించి ఏంటి, అసలు ఏంటి కథ అనేది ఇప్పుడు తెలుసుకుందాం మా గైడ్తో. बोलिए भाई इसके बारे में कुछ बोलो. अभी लाइम स्टोन केव जा रहे हैं. उनको जो ट्रैकिंग करने का रूट है इसी में चल रहे हैं. 1.5 किलोमीटर जो है ट्रैकिंग करना है. उसके बाद में लाइम स्टोन केव मिलेगा. तो जब लाइम स्टोन केव मिलेगा मैं वहाँ पर आपको लाइम स्टोन कैसे बन रहा है और उसमें क्या चीज़ देखना है मैं बताते चलूँगा. इसको मैंग्रोव फॉरेस्ट क्यों बुलाते हैं भाई?
जो आप बोट में ड्राइव करके आए हम्म तो जितने भी बैक वाटर के बगल में जितने मैंग्रोव्स के पेड़ है इसलिए मैंग्रोव का क्रीक बोला जाता है। अच्छा अच्छा, ये पूरा ट्रीज पे एक एक बोर्ड का नाम लिखा कहीं को उसमें? एक्चुअली मैंग्रोव्स के पेड़ की जो है अलग अलग वैरायटी है, अच्छा तो इसलिए उनका नाम जो है अलग अलग जैसे लोकल भाषा में लिखा हुआ है। अच्छा अच्छा, इधर कुछ गाय दिखा था मेरे को, गाय यहाँ गोट। पर 8 फैमिली रहते हैं, तो अच्छा। उनका जो है जैसे गाय भैंस बकरी मुर्गी सब पालते हैं। अच्छा अच्छा, कुछ एक्सपोर्ट करते हो क्या? हाँ एक्सपोर्ट करते हैं, जैसे मुर्गी वगैरह सेल करते हैं, अच्छा। और जो गाय का दूध है ओ, और आगे उनका जो है थोड़ा सा छोटा सा बगीचा है उसमें सब्जियां वगैरह उगाते हैं, अच्छा वो भी सेल करते हैं। अच्छा अच्छा और आगे उनका लेमन जूस का स्टॉल है, वहाँ अच्छा पर जूस आप पी सकते हैं। अच्छा अच्छा, उसका ही चाहिए रहता। हाँ ये गांव वाले का ही स्टॉल है। अच्छा अच्छा, बाहर वाले कौन भी नया के बिजनेस नहीं करते नहीं इधर? नहीं नहीं सर, ये गांव वाले का ही स्टॉल है, उन्हीं लोग का बिजनेस है यहाँ पे। अच्छा ठीक है, అది guys దీన్ని ఇన్ఫర్మేషన్ యాడ్ చేసేదే. సో లెట్స్ గో టు లైమ్ స్టోన్ కేవ్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అసలు దాని గురించి ఏంటో మా గైడ్ని అడిగి మీకు చూపిస్తాను. एक्चुअली बारिश नहीं होता तो यहाँ से शॉर्टकट लेके आते हैं। इधर से? हाँ तो बारिश हो रहा है ना, उसकी वजह से थोड़ा सा अच्छा अच्छा, इस रास्ते में उतना कीचड़ नहीं। तो यहाँ के ट्राइबल लोग जो है जारवा, हाँ. इन्हीं के छत बना के रहते हैं। कौन सा? जो ट्राइबल लोग, ये जो सिलाई पत्ता दिख रहा ये वाला? अच्छा, अगर ये आदमी को, गांव वाले का आदमी को कुछ चाहिए बोले तो कैसा? है नहीं, अभी तो नुकसान नहीं पहुँचाते सर, हाँ. अभी थोड़ा फ्रेंडली हो गए। पहले थोड़ा डेंजर थे, जैसे गांव में घुस आते थे, जैसे उनको लोहा जो होता है वो ढूंढ ढूंढ के गांव से लेके जाते थे औजार बनाने के लिए। अच्छा अच्छा. సో ఇక్కడైతే మీకు లెమన్ వాటర్ కీరా లాంటివి అయితే దొరుకుతాయి. ఈచ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఐ ప్రిఫర్ కంపల్సరీ అయితే తీసుకోండి, ఎందుకంటే ఇంత దూరం నడిచాక డిహైడ్రేట్ అయితే అవుతాము. కొంచెం గనక ఒక లెమన్ వాటర్ ఆరెల్స్ మన కీరా అయితే తీసుకుంటే కొంచెం హైడ్రేట్గా ఉంటాం. जो ब्लैक स्टोन दिख रहा है यहाँ से स्टार्टिंग पॉइंट था सर, ये भी ऊपर से पूरा ढका हुआ था, लेकिन बहुत साल पहले जो है भूकंप की वजह से स्टोन जो है टूट के नीचे गिर गया। इनका लेंथ जो है 120 मीटर था सर, लेकिन 60 मीटर जो है भूकंप की वजह से स्टोन जो है टूट के नीचे गिर गया, और डायरेक्ट सनलाइट और डायरेक्ट रेन वाटर पड़ने की वजह से 60 मीटर जो है डेड हो चुका है। 40 मीटर ऊपर से पूरा कवर रहेगा सर, वहाँ पर स्टोन जो है व्हाइट कलर में आपको नजर आएगा, वो सारे स्टोन जो है अभी भी ग्रो कर रहे हैं। और 20 मीटर सर 2004 में जब सुनामी आया था तब भी भूकंप हुआ था, उसके वजह से 20 मीटर जो है अंदर में स्लाइड होके बंद हो गया सर। तो 40 मीटर ही लाइव बचा हुआ है, तो 40 मीटर जो व्हाइट कलर में स्टोन रहेगा उनको टच नहीं करना है, क्योंकि बॉडी टेम्परेचर की वजह से भी स्टोन जो है डेड हो जाता है। तो 40 मीटर पूरा अंधेरा रहेगा सर, तो 40 मीटर जो है अपने फ़ोन का फ्लैश लाइट जो है ऑन कर लीजिएगा, और बच्चे लोग को थोड़ा सा कैरी करके। और एक केव जो है सर, ऊपर देखिए पूरा फॉरेस्ट है सर, फॉरेस्ट का रूट जो है पूरा स्टोन के अंदर में पूरा घुसा हुआ है सर। तो रूट का पानी जो कैप्चर करके जितना छोड़ रहा है, ऑलरेडी यहाँ के जमीन में जो है कैल्शियम कार्बोनेट है, तो रूट का पानी और कैल्शियम कार्बोनेट दोनों केमिकल रिएक्शन होके जो है स्टोन बन रहा है सर। अभी थोड़े से रेनिंग हो रहा है, अभी 2 दिन से रेनिंग हो रहा है, तो रूट्स में उतना ज़्यादा पानी नहीं है, इसलिए वाटर ड्रॉप जो है आपको कंटिन्यूस उतना नज़र नहीं आएगा सर। लेकिन बहुत रेनिंग सीजन में आते हैं तो वाटर ड्रॉप जो है आपको कंटिन्यूस नज़र आता है, लेकिन अभी थोड़े ड्राई के सीजन थे इसलिए वाटर ड्रॉप जो है जम गया है, तो 1 ड्रॉप को स्टोन बनने के लिए पूरे 1 ईयर लगता है सर। तो वैसे ड्रॉपिंग होकर बहुत सारा स्ट्रक्चर बना हुआ है, मैं वही चीज़ आपको दिखाते लेके चलूँगा। और 40 मीटर जो है कृपया करके टच मत कीजिएगा, ठीक है? तो साथ में चलिए, थोड़ा साथ में चलेंगे तो मैं स्ट्रक्चर दिखाने के लिए आप मुझे भी ईजी हो जाएगा। సో అతను ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఉండే లైమ్ స్టోన్ కేవ్స్ అనేది కొండలు కాదండి, అది వాటర్ డ్రాప్లెట్స్ వల్ల, మన రెయిన్ నుంచి వచ్చే వాటర్ డ్రాప్లెట్స్ వల్ల ఫామ్ అయిన కేవ్స్. వాటర్తో కేవ్స్ ఎలా ఫామ్ అయ్యాయి అనుకుంటున్నారా? నేను కూడా అదే షాక్ అయ్యానండి. కొంచెం లోపలికి వెళ్ళాక అతను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే దానితో నాకు చాలా నాలెడ్జ్ అయితే వచ్చింది.
సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఎల్డర్ పీపుల్ ఎవరైనా ఉంటే స్టార్టింగ్లోనే మనల్ని బోట్ దింపారు కదా, అక్కడ రెస్ట్ రూమ్స్ లాగా ఉంటాయి. అక్కడ ఎల్డర్ పీపుల్ అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. లేదు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అనుకుంటే వాళ్ళని తీసుకురండి, ఎందుకంటే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. నాకైతే చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అలా కేవ్స్ మధ్యలో నుంచి అలా నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో ఈ కేవ్స్ చూసారా ఎంత వెరైటీగా బాగున్నాయో, అండ్ ఇవి వాటర్తో న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్. ఇక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది అండ్ లైటింగ్ కూడా తక్కువగా ఉంటుంది. ఫ్లాష్ లైట్ కంపల్సరీ యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ కేవ్స్ మీద రాక్స్ మీద మీకైతే కొన్ని విచిత్రమైన ఆకారాలు అయితే కనిపిస్తాయి. మన గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చూడండి. यहाँ से देखिए जो व्हाइट कलर में नजर आ रहा है ना, ये जो एक्टिव पार्ट है सर, इसमें बहुत सारा स्ट्रक्चर नजर आएगा. आप भी इमेजिन कर सकते हैं कुछ स्ट्रक्चर जो है मैं आपको दिखा के लेके चलूँ. ठीक है, यहाँ से एक्टिव पार्ट है तो यहाँ से कोई भी स्टोन को टच नहीं करना. थोड़ा सा वन साइड हो जाए सर, थोड़ा आगे वैसे स्ट्रक्चर आपको नजर करेक्ट. बैकबोन के स्ट्रक्चर यहाँ पर आ जाएगा मैम. और यहाँ पर देखिए गणपति जी के हेड के स्ट्रक्चर बहुत सारा स्ट्रक्चर बना हुआ है. आ चुके हैं 40 मीटर के सामने के साइड ఇక్కడ అదా ఇదే సైడ్ నుంచి చూడాలి. ऐसे ही केव्स के अंदर में अलग अलग शेप में अलग अलग टाइप के स्ट्रक्चर सी वाटर में ऑक्टोपस होती है ना, ऑक्टोपस के स्ट्रक्चर में आपको एक ऊपर एक और इस साइड में देखिए आपको छोटे छोटे जेलीफिश के शेप में ये सारे वाटर डॉग से जो है नेचुरली जेलीफिश बैक हो जाते हैं और ग्रो करना बंद हो जाता है, इसलिए टच नहीं करना. ఇది అక్టోబస్. टच नहीं करना. टच करने से हमारे पसीने लगने की वजह से काला पड़ जाता है, काला स्टोन कभी पड़ सकता है. यहाँ से సో ఇక్కడ ఉన్న ఈ వైట్ స్టోన్ అయితే టచ్ చేయొద్దండి, ఎందుకంటే మన హ్యూమన్ రియాక్షన్ వల్ల అవి నల్లగా అయిపోతాయి. ఇక్కడ వీడియోలో కూడా మీకు చూపిస్తాను ఫర్దర్గా. కొంతమంది టచ్ చేయడం వల్ల అది బ్లాక్ అయిపోయి ఆ స్టోన్ అనేది పెరగదన్నమాట. అక్కడ టచ్ చేయకపోతే ఆ స్టోన్ న్యాచురల్గా పెరుగుకుంటూ వస్తుంది. वैसे ही बना हुआ है. और यहाँ पर देखिए जैसा सी वाटर में संख होता है ना, संख के स्ट्रक्चर में आपको नजर आएगा. और इस केव में 3 टाइप से स्टोन जो है ग्रो कर रहे हैं. जैसे वाटर ड्रॉप जो है जो ऊपर से गिर रहा है, जो ड्रॉप्स ऊपर जमा हो जाता है ऊपर से बन के आ रहा है, और जो ड्रॉप जो है नीचे गिर जाता है नीचे भी जम रहा है, तो नीचे से भी बन के आ रहा है. और यहाँ पर देखिए स्टोन में अलग से शाइनिंग हो रहा है. जहाँ पर भी स्टोन में सिलिका एंड माइका जो है अधिक होगा, वहाँ पर स्टोन जो है अलग से शाइनिंग करेगा सर. और यहाँ पर देखिए जैसा ह्यूमन ब्रेन होता है वैसे स्ट्रक्चर आपको नजर आएगा. और यहाँ पर ये देख सकते हैं सर, टच करने की वजह से यहाँ पर ब्लैक हो चुका है, ये ग्रो नहीं करेगा, इसलिए इनको टच नहीं करना है. ठीक है. और ये जितने भी ऊपर से बन के आ रहे हैं ना, जो ड्रॉप्स ऊपर जमा हो रहे हैं ये सारे ऊपर से बन के आ रहे हैं. ड्रॉप्स बारिश के पानी से नहीं मिला, रूट्स के पानी से जो है बन के आ रहा है. मैंने बताया ये ड्रॉप जो है ऊपर से जमा होके बन के आ रहा है. अच्छा. इसको बोलते हैं स्टैलेक्टाइट. और जो ड्रॉप नीचे गिर के नीचे से बन के आ रहा है इसको बोलते हैं स्टैलेग्माइट. स्टैलेक्टाइट, स्टैलेग्माइट. और यहाँ में आप मिल्की वाइट में देखिए इनको बोलते हैं हैलेक्टाइट. तो 3 टाइप से स्टोन जो है ग्रो कर रहे हैं. ये हैलेक्टाइट, स्टैलेक्टाइट, स्टैलेग्माइट. वहाँ पर नीचे देखिए ड्रॉप्स नीचे गिर रहे हैं, वहाँ भी जम रहे हैं, तो नीचे से भी बन के आ रहे हैं. यहाँ पर भी ड्रॉप्स गिर रहे हैं सर, लेकिन यहाँ पर क्राउड चल रहे हैं ना, उसकी वजह से ग्रो नहीं कर रहे. आप देख सकते हैं यहाँ पर देखिए अभी भी ड्रॉप्स हो रहा है. उस ड्रॉप को जमने के लिए पूरे 1 ईयर लगता है. ड्रॉप जो दिख रहे हैं ना, वैसे ही ड्रॉपिंग होते रहता है, लेकिन ड्राई के सीजन में वो ड्रॉप जो है जम जाता है. तो 1 ड्रॉप को बनने के लिए पूरे 1 ईयर लगता है. जैसे 1 ड्रॉप दिख रहा है ना, उसको जमने के लिए पूरे 1 ईयर लगता है. और इस 40 मीटर के अंदर सब सामने चलेंगे तो कहीं पर भी आपको नेचुरल होल नजर नहीं आएगा. थोड़ा सा सामने आ देखिए, यहाँ पर देखिए नेचुरली होल बना हुआ है. तो इस तरह के जो केव्स होते हैं उसमें नेचुरली होल बना रहता है, उसको बोलते हैं सिंक होल सर. यहाँ पर ऑक्सीजन लेवल जो है 2 ही तरफ से मिल पा रहा है,
एक तो बाहर से मिल रहा है और स्विमिंग पूल से मिल रहा है। और स्विमिंग पूल से यहाँ पर देखिए डायरेक्ट रेन वाटर पड़ रही है, उसकी वजह से स्टोन जो है ब्लैक हो चुका है। नहीं नहीं, डायरेक्ट रेन वाटर या डायरेक्ट सनलाइट पड़ रही है मैडम तो डेड हो जाता है। कल अंदर से जो है रूट से जो पानी आ रहा है ऑलरेडी यहाँ की जमीन में जो है कैल्शियम कार्बोनेट, तो उनसे जो है मिक्स होके आ रहा है रूट्स का पानी, उसके वजह से स्टोन जो है बढ़ रहा है। చూడాలన్నా यहाँ सामने देखिए ये फ्लोटर बना हुआ है, कमर से के जो कली होता है ना उल्टा लटका हुआ आपको अपने आप बना हुआ है। आगे चलो। देखिए ना वहाँ पे देखिए उस जगह जहाँ पे मोस्ट स्ट्रक्चर में आपको यहाँ पर ऊपर देखिए ऐसे मंदिरों में शिवलिंग होता है ना, शिवलिंग की स्ट्रक्चर में आपको नजर आएगा। और बीच में देखिए गणपति जी का हेड बना हुआ है। पीछे देखिए जहाँ पे लाइट, ये सारे नेचुरल उल्टा कमल का कली बना हुआ है। ठीक है, यहाँ पर आप देख सकते हैं पूरा उल्टा हुआ पता है नीचे जमीन में। यहाँ पे देख सकते हैं सिलिकॉन आपको बहुत ज्यादा मालूम है। देखिए सिलिकॉन एंड माल का बहुत अच्छा ऊपर एक छोटा सा हॉल है सर, वहाँ से मट्टी वाली सैंड आ रही है। मट्टी वाली सैंड के साथ में कैल्शियम कार्बोनेट मिक्स हो रहा है, उसकी वजह से वो मट्टी एक रंग ले रही है। और यहाँ पर देखिए एलिफेंट के स्ट्रक्चर में आपको नजर సో ఇక్కడ కొంతమంది ట్రైబ్స్ నుంచి మనం మనుషుల్లోకి మారిన కొంతమంది అయితే ఇక్కడ స్టే చేస్తారు, వాళ్ళైతే బయటికి రారు, అంతా ఇక్కడే ఉంటారు. సో ఇదండి ఈ వీడియోలో మనం భారతంగ్ ఐలాండ్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, లైమ్ స్టోన్ కేవ్ అయితే కవర్ చేసాం. సో భారతంగ్ ఐలాండ్ చూపించలేదని ఏమనుకోకండి, అక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్, మీరు డైరెక్ట్గా వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలి. సో అలా డే 7 అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డే ద లాస్ట్ డే ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్లో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, జై హింద్. సో వెళ్లే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోకండి, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.